వీళ్ళకి రూమ్ బాగుంటుంది, వాళ్ళు బాగానే ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటారు. అదంతా ఉత్త అబద్ధం. ఇది ఫ్రిడ్జ్, దీంట్లో ఏమి ఉండవు. వీళ్ళు ఇచ్చే జీతాలకి, వీళ్ళు పెట్టే టార్చర్కి, వీళ్ళు పెట్టే పనికి, వీళ్ళు పెట్టే అన్నానికి చచ్చిపోతాం. దారాల్లో వైర్లు కట్టుకోవాలా, గుడ్డలు ఎట్టి తగిలిచ్చేసుకోవాలా. కబు మజిలీస్లో కొనుక్కుంటే 2-3 సార్లు వచ్చి లేపేసాడు. ఇంకా అన్నం తిన్నామంటే అన్నం గిన్నెలు కూడా ఇడే ఉంటాయి. ఇవే మాకు ఇచ్చే గిన్నెలు, అన్నం ఇచ్చే గిన్నెలు. ఈ రోంత ప్లేస్లోనే కూర్చొని తినేస్తాం. తినేసి ఇక్కడ కరెక్ట్గా పడుకునేది అనుకుండదు. బయట ఎండ ఎక్కువ, లోపల చలి ఎక్కువ. బాగా ఫుడ్ బాగుంటుంది, లైఫ్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటారు. అంత ఏం ఉండదు ఇక్కడ. కాస్త వచ్చే వాళ్ళు ఆలోచించి రండి. ఇంట్లో అమ్మ నాయన అందరిని వదిలేసి ఇక్కడ ఉండాలి మనం. వీళ్ళు పెట్టే ఫుడ్కి చాలా అంటే చాలా బాధగా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. గల్ఫ్లో పనిచేసే ఒక డ్రైవర్ రూము నేను ఈ బుద్ధి చూపిస్తాను. నా రూమ్ ఒకటే ఇలా ఉండదు, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. బాగా డబ్బు ఉన్న వాళ్ళ ఇల్లులు ఒకలాగా ఉంటాయి, డబ్బులు తక్కువ ఉన్న వాళ్ళ ఇల్లు ఒకలాగా ఉంటాయి. మేము ఉండే ఇల్లులు మిడిల్ క్లాస్ అన్నమాట. అంత డబ్బు ఉన్న వాళ్ళు కాదు, అంత డబ్బు లేని వాళ్ళు ఏం కాదు. మా రూమ్ ఎట్లా ఉంటుందంటే అంత పెద్దదేం కాదు, అంత చిన్నదేం కాదు, ఒక రకంగా ఉంటుంది. ఆ రూమ్ ఎట్లా అంటే ఇక్కడే ఒకే సైడ్లో నేను పనుకుంటా, నా సైడ్ పక్కన వచ్చి ఇంకొకడు పనుకుంటాడు బంగ్లాదేశ్ వాడు. మాకు తినేదానికి కొంచెం ప్లేసు, ఆ కొంచెం ప్లేస్లోనే తినాలి, ఆ కొంచెం ప్లేస్లోనే మేము డోర్ తీసుకుని బయటికి వెళ్ళాలి. బాత్రూమ్ కూడా ఒకే రూమ్లోనే ఉంటుంది. మొత్తం తిన్ని కానీ ప్రతిరోజు క్లీన్ చేస్తాం, అయినా కూడా గంటకే రూమ్ అంతా రోత అయిపోతుంది. ఇంటికా నుంచి కువైట్కి, ఖత్తర్కి, సౌదీ, దుబాయ్, ఇట్లా అరబ్ దేశాలకి పోవాలని చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు. అక్కడికి పోయిన వాళ్ళ పరిస్థితి అంతా ఇంతే. ఎవరో కొంతమంది బయట రూములు బాడికి తీసుకొని బయట ఉంటారు అంతే. ఇంట్లో పనిచేసే వాళ్ళు బయట అకామా కొట్టించుకొని ఇంట్లో పనిచేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. డైరెక్ట్గా ఈ విజా మీద ఇంట్లో పనిచేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఈ వీడియో బాగా సెట్ అయిపోతుంది. ఇక్కడ నేను చూపించేది అక్షరాల 100% నిజం. దీంట్లో అబద్ధం ఏమీ లేదు. ఇక్కడ వానలు పడినాయంటే తట్టుకోలేము అసలు. వానలు పడినాయంటే ఇంక ఇబ్బంది. మా రూమ్లోకి అయితే నీళ్ళు లేరు, రూమ్లోకి వచ్చేస్తాయి. దుప్పట్లు, గుడ్డ పెలుగులు, మా కాడుని గుడ్డలు, ఆఖరికి మేము వేసుకునే బన్నీలు కూడా ఇక్కడ డోర్లకు అడ్డంగా పెట్టుకోవాలి. వానలు వచ్చి అంత ఇబ్బంది. ఇంకోటి ఎండాకాలంలో కూడా అంతే ఇబ్బంది. ఏసీ చెడిపోయిందంటే ఇంక సావే వాడికి. ఇంకా కొంతమందికి వచ్చి ఇంట్లో ఫుడ్ చేసుకునేదానికి ఉంటుంది, రూమ్లోనే ఫుడ్ చేసుకోవడానికి ఉంటుంది. కొంతమందికి ఉండదు. మాకైతే లేదు. మేము అడిగినా, మా కఫీల్ని అడిగితే లేదు, అవసరం లేదు, పని మనిషి ఇస్తుందని చెప్పింది. ఇక్కడ నేను చెప్పేది నా పరిస్థితి ఒకటి గురించి కాదు, చాలా మంది డ్రైవర్ల పరిస్థితి ఇట్లానే ఉంటుంది. కొంతమందికి చేసుకునేదానికి ఉంటుంది, కొంతమందికి చేసుకునేదానికి ఉండదు. వాళ్ళు పెట్టే అన్నం కొంతమందికి అలవాటు అయిపోయి ఉంటారు. కొంతమంది చాలా ఏళ్ళ నుంచి ఇక్కడ పనిచేస్తారు కదా, గల్ఫ్లో పనిచేసే వాళ్ళు అరబీ వాళ్ళు ఫుడ్ తిని అలవాటు అయిపోయింది, వాళ్ళు తింటారు. కొంతమంది సెట్ కాదు, అందరూ తినేటు. కొత్తగా వచ్చిన వాళ్ళు తినాలంటే తినేది కుదరదు. కొత్తగా వచ్చే వాళ్ళు మాత్రం ఫుడ్ గురించి మాత్రం తెలుసుకొనే రాండి. మన ఇంటికాడు మాదిరితో ఫుడ్ ఇక్కడ దొరకదు మనకు. మనం రూమ్లో చేసుకోవాలనే కదా మనకు వచ్చే జీతంలో సగం జీతం తినే కాడే పోతుంది. అది ఒక పాయింట్. అరబీ దేశాలకి వెళ్ళినాక బాగా ఫుడ్ తినచ్చు, బాగా పని పెద్దగా ఏమి ఉండదు, బాగా రూములు ఉంటాయి, బాగా తిరగచ్చు, బాగా ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటారు. అలా అంతా ఏం ఉండదు ఇక్కడ. నార్మల్గానే ఉంటుంది. మనకంటూ ఇంటికాడైతే ఫ్యామిలీ ఉంటారు. ఇక్కడ మనకి ఊరు ఉండరు. మనమే ఏదన్నా బాగలేకని వచ్చి ఏమైనా జరిగిందంటే ఇంకోడు అంతే, ఇంక చచ్చిపోయినట్టే ఇంక లెక్క. సపోజ్కి ఒక మనిషికి వాయువు వచ్చిందంటే, వాయువు అంటే ఫిట్స్ వచ్చిందనుకో, ఎవరు ఉంటారు నేను చూసుకునేదానికి? ఎవరు ఉండరు ఇక్కడ. నీ పరిస్థితి ఇంక అంతే, అయిపోతావు, ఇంక అవుట్ నువ్వు. రూమ్ చూపిస్తా, ఎక్కువసేపు వద్దు వీడియో. ఆ రూమ్ ఎట్లా ఉంటుందో మీరు చూడండి. నా రూమ్ ఒకటే ఎట్లా ఉంటుంది, అందరికి అట్లానే ఉండవు. చాలా మందికి ఇప్పుడు డబ్బు ఉన్న వాళ్ళకి ఒకలాగా ఉంటాయి, డబ్బు లేని వాళ్ళకి ఒకలాగా ఉంటాయి. మాది వచ్చి మీకు చెప్పినా కదా మామూలు ఎట్లా ఉంటుందని. చూపిస్తాను, కామెంట్ చేయండి సరేనా. ఇట్లా ఉంటుంది పరిస్థితి. ఇది నేను చెప్పేది 100% నిజం, అబద్ధం అయితే కాదు. మీరు అబద్ధం అనుకుంటాం కదా మీ ఇష్టం. ఇక్కడ వచ్చి మేము కారు కడుక్కునేదానికి ఇది హోస్ పైపు. ఇంకా మా రూమ్ వచ్చి ఇంతే. ఇక్కడ నుంచి ఎంట్రింగ్ చాలా చిన్న రూము. మాకు చూడు కరెక్ట్గా 4-5 అడుగులు నడవడానికి కూడా ఉండదు. 4-5 అడుగులు నడవడానికి కూడా ఉండదు. అక్కడికనిచ్చి గిన్నెలు తినేటి అక్కడే ఉంటాయి. ఇక్కడ మాకు మధ్యాహ్నం రాత్రికి ఇచ్చేది ఈ గిన్నెల్లో ఫుడ్ ఇస్తారు మాకు. ఇది ఫ్రిడ్జ్ వచ్చి కొత్తగా తెచ్చుకున్నా. ఇంతకుముందు నేను 2 సంవత్సరాలు ఉన్నప్పుడు ఈ ఫ్రిడ్జ్ లేదు మాకు. ఇప్పుడు నేను ఇంటికి వేసి 3 నెలలు ఉన్నా. 3 నెలలు ఉండి వచ్చినాక ఈ ఫ్రిడ్జ్ తీసుకున్నా. ఈ ఫ్రిడ్జ్లో అయితే ఏమి లేవు. ఈ బెడ్ వచ్చి ఇక్కడ నేనే కొనుక్కుంటా. ఈ దుప్పట్లు కూడా అట్టే ఉంటాయి. మనం ఇంటికాడ దుప్పట్లు అమ్మోళ్ళు అక్కోళ్ళు ఇంటికాడ ఉతుకుతారు
వారానికి ఒకసారి ఉతుకుతారు. ఇవి మనం ఉతుక్కోలేము మాటికి మాటికి. ఉతుక్కునే దానికి స్థలం కూడా లేదు. అది కూడా చూపిస్తా. ఇంక ఇక్కడ వచ్చి బంగ్లాదేశ్ వాడు కొనుక్కుంటాడు. మాకేదైనా చాయ్ కావాలనుకుంటే ఇక్కడ ఉంది కదా హీటర్, అది స్టవ్, ఎలక్ట్రిక్ స్టవ్, దాని మీద చాయ్ చేసుకుంటాము. ఇక్కడ పెడతాం, అది ఎలక్ట్రిక్ స్టవ్ ఇక్కడ పెట్టేసి ఇక్కడ చేసుకుంటాం. ఎంత రోతగా ఉంటుంది అంటే అంత రోతగా ఉంటుంది. బ్యాచులర్ రూమ్ ఎట్లా ఉంటుందో మనకు ఇంటికాడ మనం బయట పని చేస్తారు కదా హైదరాబాద్లో, బెంగళూరులో అట, అదే మాదిరితో ఉంటుంది. చాలా అంటే చాలా చిన్న రూము. ఇదే ప్లేసు. ఈ నుంచి ఆడికి పోయి పడుకోవాలంతే. ఆ నుంచి నేరుగా బయటికి పోవాలా. కూర్చొని నడిచేదానికి ఒక 2 అడుగులు అట్ట ఇట్ట వేసేదానికి కూడా ఉండదు. వాడు ఆడు కూర్చుంటాడు తినేదానికి, నేను ఏడు కూర్చుంటా తినేదానికి. ఇంక వచ్చి వాటి బంగ్లాదేశ్ వట్టి గుడ్డలో అవి వచ్చి నావి, ఇవి కూడా నావే. బ్యాగు నాదే బ్యాగు. ఈ ఏసీ కూడా వచ్చి నేను ఇంతకుముందు కొన్నప్పుడు ఏసీ 4 రోజులు చెడిపోయింది. పోయి మజిలీస్లో పనుకుంటే లేపేశాడు వాడు పడుకోవద్దని. ఇప్పుడు కొత్తది తెచ్చినారు కాబట్టి కొంతకాలం ఏం పర్లే. మొత్తం ఏమైనా సామాన్లు ఏమైనా కావాలనుకుంటే అట్టపెట్టెలో పెట్టుకుంటాము. ఇది ఒక పెద్ద అద్దం ఉన్నది ఇక్కడ. ఈ పెద్ద అద్దం నేను ఫస్ట్ స్టార్టింగ్లో ఖత్తర్కి వచ్చినప్పుడు నేను ఈ అద్దం బిగించిన. బాత్రూమ్ చూపిస్తా. బాత్రూమ్ కూడా ఎట్లా ఉంటుందంటే బాగానే ఉన్నింది. నేను ఇంతకుముందు 2 సంవత్సరాలు పనిచేసినప్పుడు ఫ్లైట్లో కన్నా నా రూమే బాత్రూమ్ బాగుంది. ఫ్లైట్లో ఎట్లా ఉంటుందో బాత్రూమ్ అట్లా క్లీన్ పెట్టుకుంటామని నేను ఇంటికి వచ్చే లోపల మొత్తం ఇంచి దిగినారు నా రూమ్లో ఉన్న వాళ్ళు. ఇంకోటి సర్ప్రైజ్ మీకు ఒకటి, ఇక్కడ పెద్ద బొక్క పెట్టి దిగినారు ఎలుకలు వచ్చేదానికి, ఈ కాక్రోచ్లు వచ్చేదానికి. నేను వచ్చి చెక్క పెట్టిందాక దిక్కులే వీళ్ళకి, బొక్కలోని కాళ్ళు పెట్టి కింద పడి వచ్చినారు వీళ్ళు. ఇంకా గుడ్డలు ఒత్తుకునేది ఇక్కడే, మేము ఇక్కడే గుడ్డలు ఒత్తుకునేస్తాము. గుడ్డలు అయితే బయట ఆరేస్తాము. ఈడైతే ఈడే దిగుతాడో. ఇది పరిస్థితి. ఇట్లా ఉంటుంది డ్రైవర్ రూమ్. ఎవరైనా బయట గల్ఫ్ దేశాలకు పోవాలనుకునేవాడు ఆలోచించండి. యూట్యూబ్లో ఎక్కడ ఒకసారి కొట్టి చూడండి ఎట్లా ఉంటుంది పరిస్థితి అక్కడ. ఒక డ్రైవర్గా పోయినా, ఒక డెలివరీ బాయ్గా పోయినా, చాలా మంది పరిస్థితి ఇట్లానే ఉంటుంది. ఆఖరికి పని మనుషులు కూడా మ్యాక్సిమం ఇలాగే ఉంటుంది. ఆలోచించే రాండి సరేనా. ఒక్కసారి వీడికి వచ్చినాక ఇంటికాడ ఫ్యామిలీని చూడలేం, అర్థమైందా. వీళ్ళు పెట్టే టార్చర్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు గుర్తొస్తారు. చాలా అంటే చాలా బాధ ఉంటుంది. వచ్చే వాళ్ళు గ్యారెంటీగా ఆలోచించే రావాలా. ఇక్కడ ఉంటాను చేస్తాననే వాడే రావాలా. ఊరికి నేను వచ్చినామంటే మళ్ళీ పరిగెయాల్సి వస్తుంది ఇంటికి. అంత సీన్కి వీళ్ళు పంపిస్తారు, పంపిరు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా, బాయ్.